హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి బన్నీని విడుదల చేశారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పగడ్బందీగా ఎందుకు వివరించలేదని రాష్ట్ర మహిళా పరస్పర వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర డైరెక్టర్ ఇందూరి లత ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలని అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం సరికాదన్నారు. నా పేరు ఇందూరి లత. నేను మ్యాక్స్ మహిళా డైరెక్టర్గా కొన్ని విషయాలలో స్పందించాలని మీడియా ముందుకు వచ్చినాను. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దౌర్జన్యాన్ని మేము మ్యాక్స్ నుండి మా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరమే. కాకపోతే చనిపోయిన దానికి ఏదో పరిష్కారం అమ్మాయిని అయితే పిల్లలకైతే తీసుకొచ్చి ఇవ్వలేము, ఎవరం తీసుకురాలేము. కాకపోతే అది అనుకోకుండా జరిగిన సంఘటనకు ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఇంటి మీద జరిగే సంఘటన మొత్తానికైతే మనం కావాలని చేయడం అది కరెక్ట్ కాదు. మీరు న్యాయం చేయాలనుకుంటే ఆ పిల్లలకు ఏదైనా ఆర్థికంగానో లేకపోతే ఏదో రకంగానో మనం సాయం చేయాలని కోరుకోవాలి. ప్రభుత్వం రాజకీయాలకు ఆ సంఘటన తీసుకురావడం ఇంకా దురదృష్టం. ఎందుకంటే అది ఆయన ఒక సినిమా హీరో అయినప్పుడు ఆయన కావాలని అయితే ఏ తప్పు చేయలేదు. అది కావాలని చేయని తప్పుకు ఆయన ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళ, వాళ్ళ భార్య కూడా ఒక మహిళనే. వీళ్ళు చేసే దౌర్జన్యానికి పిల్లలను తీసుకొని వెనుక నుండి పారిపోవడం ఎంతవరకు అంటే ఇప్పుడు మనం అనుకోకుండా జరిగిన సంఘటనను కావలసుకొని చేస్తున్నట్టుంది. ఇది రాజకీయ కక్ష సాధింపా లేకపోతే ఇంకా వేరేనా ఏదో మనకు తెలియదు. కాకపోతే ఆ పిల్లలకు న్యాయం జరగాలని పోరాడండి. కానీ ఇంటి మీదకి పోయి అద్దాలు విసరడం, టమాటాలు విసరడం, గుడ్లు కొట్టడం, కారు అద్దాలు ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదు. దాంతో నష్టమే తప్ప లాభం ఉండదు. ఆ పిల్లలకు తల్లిని తీసుకురాలేం కనుక ఆ పిల్లలకు ఆర్థికంగానా లేకపోతే వాళ్ళకు ఫ్యూచర్లో స్టడీ పరంగానా ఇంకా వేరే ఏ విధంగానో అడిగి మనం సినిమా డైరెక్టర్లనా లేకపోతే వాళ్ళ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం జరగాలని పోరాడదాం. కానీ అట్లా ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు అని మా మహిళా మా సంఘం తరఫున మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆమె చనిపోయిందని అందరికీ తెలిసినా కానీ ఆయన అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పిండు ఇస్తా అని. ప్రభుత్వం తరఫున కూడా